మెగాస్టార్ చిరంజీవి చివరిసారిగా బోలా శంకర్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేక డిసాస్టర్ గా నిలిచింది. చిరు నెక్స్ట్ బింబిసారా ఫేమ్ డైరెక్టర్ మల్లడి వశిష్ఠతో ఒక చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. విశ్వంబరగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తాజాగా స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా నుండి న్యూ ఇయర్ కి ఫ్యాన్స్ కి ట్రీట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం నుండి పవర్ స్టార్ కి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రాను. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రియాంక అరుల్ మోహన్ లేడీ లీడ్ రోల్లో నటిస్తోంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ తొలిసారిగా కలియుగ పాండవులు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి రామానాయుడు తనయుడైన వెంకటేష్ ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకుని ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇక అక్కడ నుండి కెరియర్ పరంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఆడియన్స్ ఫ్యాన్స్ నుండి గొప్ప క్రేజ్ సంపాదించిన వెంకటేష్ తాజాగా కెరియర్ 75వ మూవీ సైంధవ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జనవరి 13న విడుదల సిద్ధమవుతోంది. కాగా మ్యాటర్ ఏమిటంటే కెరియర్ పరంగా 75 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా విక్టరీ వెంకటేష్ ఈ నెల 27న గ్రాండ్ గా స్పెషల్ సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ సెలబ్రేషన్ ఫంక్షన్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 5 గంటల నుండి గ్రాండ్ గా జరగనుంది. కాగా దీనిని టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులతో పాటు వెంకటేష్ 75 సినిమాలో పనిచేసిన నిర్మాతలు, దర్శకులకు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా స్పెషల్ ఫంక్షన్ గురించి పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.